ఇయాల ఇయాల యావత్ పాకిస్తాన్ నీళ్ళ కోసం బిచ్చం అడుగుతున్నది. బిచ్చం బిచ్చం ఏమైంది? ఇయాల యావత్ పాకిస్తాన్ బిచ్చం అంటే బిచ్చం అడుగుతున్నది ఫ్రెండ్స్. నీళ్ళ కోసం. ఎవడెవడైతే ఆసిఫ్ షేక్ అని ఎవడైతే ఉన్నాడో, మన పహల్గామ్ టెర్రర్ అటాక్లు ఎవడైతున్నాడో అని పుచ్చా పాలగొట్టిరు మన రక్షక బలగాలు. హర హర మహాదేవ్. ఇదంతా సంఘటనలు మంచిగా జరుగుతుంటే కూడా ఫ్రెండ్స్, దరిద్రం ఏంటంటే మన పైసలతోని, మన దగ్గర మన ట్యాక్స్ పైసలతోని రంగులు పూసుకొని నాటకాలు ఆడి నట సార్వభౌములు ఒక్కోడు కూడా నోరిప్పిండా ఫ్రెండ్స్? ఒక్కోడు కూడా నోరిప్పుతలేడు. కేవలం మన సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి అమీర్ ఖాన్ మాట్లాడాడు. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటారా? సైలెంట్గా ఉన్నారు. మలాలా ఎవరైతున్నారో పహల్గామ్ అటాక్ మీద ఒక్క ట్వీట్ కొట్టలే ఈ నుదినాష్టం. ఇట్లనే మాట్లాడతాను. ఒక్క ట్వీట్ కొట్టలే ఈ దరిద్రం. అదే ఆపరేషన్ సింధూర్ అనగానే హేట్రెడ్ అండ్ వాయిలెన్స్ ఆర్ అవర్ కామన్ ఎనిమీస్, నాట్ ఈచ్ అదర్. I strongly urge leaders in India and Pakistan to take steps to de-escalate tensions. మళ్ళా నీకు ఆపరేషన్ సింధూర్ కనబడలే, నీకు పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ కనబడలే, కాకపోతే నీకు ఆపరేషన్ సింధూర్ కనబడ్డది. గిసుంటి హిపోక్రాట్స్ ఉన్నన్ని రోజులు ప్రపంచం మారుతుందా? వీళ్ళకంటే తోపు ఎవరు తెలుసా ఫ్రెండ్స్? తోపు ఎవరు తెలుసా? ఇవాళ నచ్చినా నచ్చకపోయినా నేను ఆపుకోలేకపోతున్నా. ఈ మనిషిని పోడాలి ఇవాళ. భారత్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, ఖతం కర్దో పాకిస్తాన్ కో అని చెప్పి ఇట్లా రుతున్నాడు చూడు. సచిన్ టెండూల్కర్ మాట్లాడలే, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ మాట్లాడతలేడు. పాకిస్తానీ లీడర్లు, క్రికెటర్లు, సెలబ్రిటీలు వీళ్ళందరూ తన వతన్ కోసం ట్వీట్లు కొట్టిండ్రు. కాకపోతే నుదినాష్టపు నా కొడుకులు భారతదేశంలో మన పైసలు తినుకుంటా ఒక్కోడు కూడా కొట్టలే. కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎవరెవరైతే నాకు తెలిసి శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, అక్షయ్ కుమార్, వీళ్ళు ఆపరేషన్ సింధూర్, ముఖేష్ అంబానీ, ముఖేష్ ఋషి, వీళ్ళు కొంచెం ఆపరేషన్ సింధూర్ మీద కొట్టిండ్రు. మిగతా వాళ్ళు అందరూ జిప్పు పెట్టుకున్నారా నోట్లకు? జిప్పు పెట్టుకున్నారు. పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చుడు కాదు. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ లాంటోళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద స్లోగన్లు, పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అని. ఇలా ఫస్ట్ టైం అంటున్నా, అరే క్యా బాత్ బోలే తుమ్ అని దిల్కు చూలే. మీరు ఆలోచిస్తారా? మీరు ఎటువైపు ఉంటారు ఫ్రెండ్స్? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?